పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతే జగన్లో ఉన్న క్రూరత్వానికి నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆక్షేపించారు. పరామర్శ పేరుతో జగన్ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. తన సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలంటే జగన్కు లెక్కలేదన్నారు. భద్రత కావాల్సింది జగన్కు కాదని, జగన్ నుంచి ప్రజలకు భద్రత కావాలన్నారు. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈ యొక్క రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి తీరు చూస్తూ ఉంటే దారుణంగా హింసను ప్రేరేపించేటువంటి విధంగా, ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేటువంటి విధంగా, తన సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలే గాలిలో కలిసిపోయేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా చాలా ఆక్షేపణగా ఉన్నటువంటి పరిస్థితి. సంవత్సరం దాటిన తర్వాత ఈయన పరామర్శ పేరు చెప్పి తన దండయాత్రను మరొక బల ప్రదర్శనగా చేసినటువంటి పరిస్థితి. మరి రేపు 29 అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప అంటూ ఒక్కొక్కడి తల నరుకుతామని ప్లే కార్డులకి పెట్టి ఏ రకంగా రెచ్చగొట్టేటువంటి విధంగా, అంటే పరామర్శకి వెళ్ళేటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి దృక్పథంతో ధోరణితో వెళ్ళాడనేది మనందరం కూడా క్లియర్గా చూస్తాం. ఎంత క్రూరత్వం జగన్మోహన్ రెడ్డిలో ఉందో ఈ ఒక్క సంఘటనే మనకందరికీ కూడా ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో ఉండడానికి కానీ అర్హత లేదు అనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం.